My dear PMC, my dear PMC, my dear PMC. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను శిల్ప. మరి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మై డియర్ పిఎంసి నుంచి విషెస్ తెలియజేస్తున్నా. మీరు కూడా ఎవరికైనా విషెస్ చెప్పాలి అని అనుకున్నా, లేదా నాతో మాట్లాడాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. లేదా ఫోటో ద్వారా ఎవరికైనా విషెస్ చెప్పాలి అని అనుకుంటే 8977007401, 8977007402 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక వారం ముందే మేము ఫోటో ద్వారా విషెస్ తెలియజేస్తాం. సో మరి యాక్చువల్లీ ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఆ టాపిక్ గురించి మాట్లాడచ్చు. ఆ టాపిక్ వచ్చేసి జ్ఞాని అజ్ఞానికి సంబంధించి, అంటే డిఫరెన్స్ ఏంటి. ఎందుకంటే చాలామంది అంటుంటారు చదువుకోని వాళ్ళకి ఏం తెలియదు, చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయని. కానీ చదువుకున్న వాళ్ళల్లో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. చదువుకోని వాళ్ళల్లో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి, అది మనలో నుంచి రావాలా? సో ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు నాతో మాట్లాడి. సో ఫస్ట్ అయితే లక్కీ కాలర్స్ రెడీగా ఉంటారు కదా, మాట్లాడేయాలి కదా. సో ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ శిల్ప. బావ్, గుడ్ మార్నింగ్ హసీనా. ఏం చేస్తున్నారు? మీ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నా. అంటే దోశ వేస్తున్నారు కానీ తినాలి. దోశ వేసావా? అవును. దోశ అంటే దోశట్లా వేసేదా? దోశ అంటే దోశ ఎలా వేస్తారు? పెనం మీద వేస్తారు. పెనం మీద వేస్తారా? ఓకే. సో వంటలు బాగా చేస్తావన్నమాట అయితే. చేస్తా, ఒక మాదిరి బాగానే చేస్తా. ఓకే. తినేసావా దోశ? లేదు, తినాలి ఇంకా. అయ్యో, మరి కూల్ అయిపోద్దిగా. ఏం లేదు, తినేస్తా. ఇప్పుడు మాటలు చెప్పేసి కొద్దిసేపు మాట్లాడి అప్పుడు అరుగుతుంది బాగా. ఇంకో 2 దోశలు ఎక్కువ తినొచ్చు. అలా అని. ఏంటి విశేషాలు? పాట పాడతావా? మంచి మాట చెప్తావా? ఫస్ట్ మాట చెప్పిన తర్వాత పాట పాడతా. ఓకే. ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండేవారు తన చుట్టూ ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అయితే హసీనా గురించేనా ఈరోజు చెప్పింది? నీ ఇష్టం, ఎలా అన్నా అనుకో. అందరి కోసం, నా కోసం కాదు, మన లాంటి వాళ్ళు. ఓకే. పాట పాడుతున్నా, కొడుకు కథ ఒకటి ఎదుగునా, ఏదో ఒకటి నీ ఇష్టం. ఇక నీ కాల్ మాట్లాడినప్పుడు నాకు యాంకరింగ్ పని లేదు. ఇక నువ్వే పాడతావు, మాట్లాడతావు, పొడుపుగా చెప్తావు. సరే. నిప్పులో పుడుతుంది, తెల్లగా ఉంటుంది, ఆకాశంలోకి వెళుతుంది. ఏంటి? పొగ. అమ్మ, సూపర్ శిల్ప. నిప్పులో పుడుతుంది అంటే ఇక అదే కదా, తప్ప తెల్లగా ఉండదు అదే కదా. సో అట్లా షార్ప్ పని చేస్తుంది. శిల్ప. జామురాతిరి జాబిలమ్మ జోల పాడగాయిరా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కదా, వయ్యారి వాళ్ళ కళ్ళలోనా వరాలెన్ని పూలవానా, జామురాతిరి జాబిలమ్మ జోల పాడగాయిరా, సరాగాలే శృతులుగా ముసలమా అనే స్నేహం సులువగా, ఇలా ఇలా సమీపించి సడలితో ప్రతి పదాలెన్నో పలుకగా, కొనుకురాక బొట్ట బొట్ట పువ్వులు గుంజని, వనములేటి వస్తకొచ్చి నిదురకొచ్చని, జామురాతిరి జాబిలమ్మ జోల పాడగాయిలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కదా. ఎందుకు ఈ పాట? జోలపాడు ఇలా నిద్రపుచ్చుతామనా లైవ్ లోనే నన్ను? లేదు, ఏమో పాడాలనిపించింది, పాడినా. నేను చాలా బాగుంది, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు, అలాగే కాల్ చేసి మంచి మాట చెప్పినందుకు. బాయ్ హసీనా గారు, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే. హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? కాల్, సెకండ్ కాల్, థ్యాంక్ యూ. పాట
స్త్రీల గురించి మా స్త్రీమూర్తుల గురించి ఈ సమాజంలో భర్త చనిపోతే వేదాలు పదాలు ఉన్నాయి, ముందు నాలుగు పదాలు అవన్నీ పోయాలి. ఇంకొకటి పురుషుడు తప్పు చేస్తే ఏమీ లేదు, స్త్రీ తప్పు చేస్తే ఒక పదం ఉంటుంది బాస్టర్డ్ ఇంగ్లీష్ లో. న్యాయం కావాలి సినిమాలో విమర్శించారు. దాని సందర్భంగా కమలాసన్ పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం, సుధీ సుధీ శుభాలమ్మ పాడమంటావా? పాడండి. రాగానే ఉంటుంది ఒక నిమిషం. ఏమండి రోజు మీరు సాధన చేస్తారా? లేదండి ఇప్పుడున్న వదిలిపించాను. సంగీతం నేర్చుకున్నారా? లేదండి మీరు పక్కన ఉంటే అన్ని రాగాలు వస్తున్నాయి, నేను లేకుండా మీరు పాడగలరు. అన్ని మంచి రాగాలే, మధ్యవతి రాగం ఉంది మీరు వాడింది. ఇది సంబరాల్లో పాడుతున్న సీతమ్మ పాడండి. సువి సువి సువలమ్మ సీతాలమ్మ, అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండెలేని మనుషులే నిన్ను కొండ కోనల కొదిలేశాడా. అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలగా చేరిన నీవు నెగ్గేవమ్మా ఒకనాడు నెయ్యి నేనా నీతోను. సువి సువి సువ్వాలమ్మా చుట్టూ ఉన్న చెట్టు చిన్న తోబుట్టులింకా నీకమ్మా, ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి నొప్పులు తీర్చినమ్మా. పట్టిన ప్రాణం విడిచి నీ బ్రతుకున పున్నమి పండే గడియా వస్తుందమ్మా ఒకనాడు, పున్నమి పండుగ ఒకనాడు వస్తుందమ్మా ఒకనాడు, చూస్తున్నాడు పైవాడు వస్తుందా పైవాడు. ఇదమ్మా బాగుంది. ఎందుకు ఈ పాట చూస్ చేసుకోవడానికి కారణం? నాకు అక్కడ వస్తుంది ఆలోచన అంతరంగా వస్తుంది. లవ్ సాంగ్స్ అయిపోయింది కదా ఒకటి, ఈ స్త్రీల మీద ఉన్నాయి కదా. మా రామ్సా గ్రూప్ లో నా పిల్లలు లేని వాళ్ళు ఉంటే కాలు మొక్కం అని చెప్తారు. అందరూ వాళ్ళు ఏదో పదం పొద్దాలని అనకూడదు అని వాళ్ళు బొట్టు పెట్టలు చేయరు. అది నీ జాతి వస్తుంది, స్త్రీ జాతి చాలా పెద్ద ఇది వేదాలలో ఉంది. ఒక స్త్రీకి వేదాలు అనకూడదు, మళ్ళీ పెళ్లి చేసుకున్న పురుషునికి స్త్రీకి అంతా ఉన్నది. సత్యార్థ ప్రకాశం వేదాలలో పండిత్ దయానంద కంప్లీట్ ట్రాన్స్లేట్ చెప్పాను కదా, గంటపదం చెప్పారు. మరి వీళ్ళు ఈ మతవాదులు సనాతనాపతులంతా క్రియేట్ చేయాలి. స్త్రీకి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. స్త్రీకి ఎంత సమాన హక్కుందో పురుషుడికి అంత సమానం. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇప్పుడు సనాతన ధర్మాలు పాటించే ఉన్నాయి. స్త్రీలకు సమానంగా ఇచ్చారు. దాన్ని మీరు ఇట్లే చేసుకుంటున్నారు, మిస్టేక్ చేస్తున్నారు. అది వచ్చింది. చాలా బాగుంది, మంచి పాట చెప్పి ఈరోజు చక్కని అర్థాన్ని అలాగే మంచి మాటను కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్. సో ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హలో శిల్ప, శుభోదయం. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. మాకు సంబంధించింది కాదు ఇది. మాకు సంబంధించింది కాదు, అందుకే ఛానల్ పెట్టి మరి చేయలేదు. అది ఇంకా మేము బుంగముట్టి పెట్టుకున్నాం, హట్ అయినాం. ఏంటా ఇన్ని రోజులు మీరు కాల్ చేయకుండా ఉంటే ఊరు వెళ్ళాను. తర్వాత ఇగో కోలాటం అది నేర్చుకుంటున్నాము మధ్యాహ్నం అందరం. ఓకే, సో ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? చాలా బాగున్నాను. మరి ఊరెళ్ళినప్పుడు ధ్యానం చేశారా మిస్ చేయకుండా? చేసేదాన్ని. ఓకే, అప్పుడు అంటే ప్లేసెస్ మారితే డిస్టర్బెన్స్ ఉంటుందా? ఉంటుంది కానీ చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కదా, ఎక్కువ మాట ఆడుకుంటూ. అంటే అమెరికాలో పెద్దపిల్ల అయింది ఆ అమ్మాయి, 6 నెలలు అయింది. ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పెద్దగా చేశారు. 22 లక్షలు ఖర్చు పెట్టారు అనమాట. చాలా బాగా చేశారు. సో చక్కగా ఊరెళ్ళి అనుకున్నాం, ఏంటో మేడం గారు చెయ్యలేదు కాల్, అంత బిజీగా ఉన్నారు అనుకున్నాం. అయితే ఊరెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. మరి ఏంటి కోలాటం ఎంతవరకు వచ్చింది మీ కోలాటం? కోలాటము
గన్నాథుని పాట ఒకటి, ఆ, రామ 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 అనేసి అదొకటి ఇంకా నేర్చుకుంటున్నాం అనమాట. 22వ తారీఖుని వార్షికోత్సవం ఉన్నది అనమాట మా పిరమిడ్ది. ఆహా, ఓకే. సో మంచిగా సెలబ్రేట్ చేస్తారు పిరమిడ్ వార్షికోత్సవం. ఈ నెల 22 అనమాట. ఈలోగా మీరు ప్రాక్టీస్ చేయండి అని మా సార్ చెప్పారనమాట. ఆహా, ఓకే. సో దుమ్ము దులిపేస్తున్నారు అందుకే. నేర్చుకుంటున్నాము. ఇంకేంటి విశేషాలు? మీ బీచ్ ఎలా ఉంది? బాగానే ఉందిరా. వచ్చారా ఊరు నుంచి? నిన్న వచ్చారా? 3 రోజులు నిన్న సాయంత్రం వచ్చాను. ఓకే. సో ఇంతకీ ఏ ఊరు వెళ్ళారు ఇంతకీ? చోడవరం దగ్గర, అంటే ఇక్కడ గురుద్వారే వైజాగ్. అక్కడ ఎస్టేట్ ఉంది. అక్కడ లాడ్జ్ అవన్నీ రూమ్లు అయి తీసి చాలా దూరాల నుంచి వచ్చారనమాట. ఫ్లైట్ లోని అక్కడి నుంచి అలాగా అందరిని. అంటే మా అక్క ఎంప్లాయ్, బావగారు ఎంప్లాయ్, యూనివర్సిటీ తెచ్చారు ఆయన వాళ్ళు సొంతగా పెట్టుకున్నారనమాట. ఈజీఎల్ కాలేజ్, ఐటీ విజయ్ కాలేజ్ అనేసి ఐటీ కాలేజ్ 2 ఉన్నాయి. మరి ఈరోజు ధ్యానం కంప్లీట్ అయిపోయిందా? అయిందా? సూపర్, అయింది. స్నానం అయిపోయింది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. కాల్ చేసేసేయండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్. హలో, నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను, నేను ఊర్లో ఉన్నాను. నిన్న సాయంత్రం వచ్చేసాను. నిన్న ధ్యానం చేయలేదు, ఇక అదే దృష్టిలో ఉండిపోయి 3ంటికి లేచి కూర్చున్నాను. నైట్ చేయలేదా నిన్న నైట్ ధ్యానం? నిన్న నైట్ కాదమ్మా, నిన్న ఉదయం చేస్తా తెల్లారగట్ల 4ంటికి. అవును, చేయలేదు. అయ్యింది కదా. అవును, రాత్రి చేశాను. అయినా రాత్రి చేస్తే మరి నిన్న మధ్యాహ్నం అరగంట చెయ్యాలి కదా. మరి అదేమో ఉదయం 1:30 కూర్చున్నా, మరి గంట నాది, మళ్ళీ నిన్నడుగా అరగంట. అందుకే 3ంటికి లేచి కూర్చొని 4:30 వరకు చేసి జాగ్రత్త. ఓకే, అది. సో ఈరోజు కొంచెం తొందరగా కూర్చున్నారనమాట. ఇంకా నాకు ఊరి నుంచి వచ్చేప్పుడు నిద్ర పట్ల ఏంటో అది చేయలేదు ఏదో మనసుకే అట్లా. ఓకే, మధ్యాహ్నం తిన్న తర్వాత చేస్తారా? మధ్యాహ్నం చేసినప్పుడు మధ్యాహ్నం 2:30కమ్మా. 2:30కి ఇక మగవాళ్ళు కళ్ళు ఇబ్బంది లేకుండా ఎవరికి అప్పుడు కూర్చుంటాం. ఒక అరగంట ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు వస్తే అందరం కూర్చుంటాం, లేదంటే నేను ఒక్కదాన్ని కూర్చుంటాం. మరి తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా? అదే ఎందుకు వస్తుంది, పగల అసలు నేను పడుతున్నాను ఎప్పుడు. ఓకే, నాకు 3 పిల్లలతోటి వాళ్ళతోటి అవన్నీ చేస్తాను. ఎప్పుడు పగల నిద్ర అనేది నిద్రపోను. ఇంట్లో ఉన్నా అలా కింద జారబడతాను, నడువు నొప్పని, అంతే తప్ప పగల అసలు నిద్రపోను. అలవాటు లేదు ఈ పిల్లలతోటి ఎప్పుడు పని చేసుకోవటం. ఇంట్లో పనే, బయటకు వెళ్ళినా వెళ్ళపోయినా. కానీ చాలా మందికి ఏంటంటే తిన్న తర్వాత కొంచెం బద్ధకంగా అట్లా కొద్దిగా నడుము వాలుస్తాము అంతవరకే, కానీ కంటికి నిద్ర రాదు. ఓకే, సూపర్. సో ఓకే, మరి మంచి పాట పాడొచ్చు కదా ఈ రోజు? ఏం పాడమంటారు, అదే చూస్తున్నా, మనసులోకి ఆలోచన తెచ్చుకుంటున్నాను. ఏదైనా పాడతా ధ్యానం గురించి. ఇదివరకు పాడే ఉంటాను కానీ పాడుతున్నా. ఆపదల వెంటుండే ఆదుకునే ఈ సంఘం కష్టములు, ఆపదలో వెంటుండే ఆదుకునే ఈ ధ్యానం, కష్టములో తోడుండి కాపాడేది ధ్యానం, ఎన్నటికీ ఏనాటికి మరువరానిది ధ్యానం. అంతేనమ్మా. బాగుంది, చాలా బాగుంది. అది ఇంకొక మామూలు పాటని ఇలా మార్చుకున్నాను నేను చివర. ఓకే, అది మీ ఓన్ గా మార్చుకున్నాను. ఇంకోటి పాడేదాన్ని ఇలా మార్చుకున్నాను. ఓకే, అంటే లేని వాళ్ళ గురించి, డ్వాక్రా గ్రూప్ లో లేని వాళ్ళ గురించి అట్లా పాడుకున్నాను ఫస్ట్. ఓకే, దాన్ని ధ్యానం కింద మార్చుకున్నాను. ఓకే, సో ఓకే, నేను యాక్చువల్లీ ఈ రోజు ఒక టాపిక్ చెప్పాను. ఆ టాపిక్ గురించి ఎవ్వరు మాట్లాడలేదు, ఎందుకంటే అసలు టైమే లేదు వాళ్ళకి. సో మంచిగా పాటలు పాడారు, మంచి మాటలు చెప్పారు, పొడుపు కథలు అడిగారు, కంటిన్యూస్ గా ఇలా నడిచిపోయింది, కానీ టైం లేదు. సో మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ గురించి. మీరు ఏమైనా చెప్తారా ఈ టాపిక్ మీద? టాపిక్ నేను వినలేదు, ఇప్పుడే పెట్టాను. ఓకే, సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు జ్ఞానం అజ్ఞానం
ఆ, రెండిటికి సంబంధించి టాపిక్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చదువుకోలేదని బాధపడుతున్నారు. నేను చాలా సార్లు అన్నా, మీరు చదువుకోలేదని బాధపడద్దు, కానీ చదువుకున్న వాళ్ళలోనే జ్ఞానులు అజ్ఞానులు ఉన్నారు, అలాగే చదువుకోని వాళ్ళలో కూడా జ్ఞానులు ఉన్నారు. అవును. ఏంటి మరి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఏముందంటమ్మా, చదువుకొని కూడా చిన్న అక్షరం ముక్క కూడా చదవకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఏ బ్యాంక్ వెళ్ళినా ఒక ముక్క రాయకుండా చదువుకున్న వాళ్ళు అడుగుతారు, అమ్మా ఇది రాసి పెట్టండి అని. వాళ్ళు ఏంటంటే సమయం ఉన్నా కొంతమంది తప్పించుకుంటారు. అట్లాంటివి చిన్న సహాయం కూడా చేయకపోతే అలా చదువు అనవసరం. ఎందుకంటే అనవసరం అని నేను అట్లా వాళ్ళకు ఉపయోగపడవచ్చు. ఎందుకు దానికి ఫలితం ఏది? అవును, చదువుకున్న వాళ్ళది అది ఒకటి కనిపెట్టుకున్నాను నా మనసులో. నేను అంటే నేను ఎన్నో అనుభవాలు పడ్డానన్నమాట. ఓకే, చదువు రాక బ్యాంక్ వెళ్ళినప్పుడు. కానీ అలాగే ఎన్నో సహాయాలు కూడా పొందాను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి. అది చదువుకొని కూడా అజ్ఞానులు అనమాట వాళ్ళు. చదువు లేకుండా జ్ఞానం పొందుతారు చూడమ్మా. చదువు లేకపోయినా ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, అందులో మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి అని కొంతమంది ఉంటారు చూడు, వాళ్ళు జ్ఞానులు నాకు తెలిసి. ఓకే, అవును, కరెక్టే. ఎందుకంటే విద్య అనేది మనం దానం చేసిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని దాచుకుంటారు, బయటకి వెళ్ళిపోద్ది. అది డబ్బులు కాదు కదా, ఇప్పుడు డబ్బులు అంటే దానం చేస్తే కరిగిపోతుందనేమో భయపడొచ్చు. అవును, విద్య కరగదు కదా, పెరుగుతుంది ధ్యానం చేసిన దానం చేసినప్పుడు. చాలా మంది చేయరు. బ్యాంకుకి వెళ్ళండి మీరు అంటే, ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు మాట వెళ్ళి బ్యాంకులో ఎవరన్నా రాయమన్నాం అనుకోండి, వాళ్ళకి సమయం ఉంటది, కూర్చుంటారు. కొంతమంది జేబులోంచి తెల్లు తీరు. వాళ్ళని ఎంతో మర్యాదగా మనం సార్ కొంచెం రాసి పెట్టా కాగితం అని అడుగుతాం. ఆయన మాట కూడా మాట్లాడు, ఎట్లా అంటాడు చేస్తూ. ఎందుకు ఆ చదువు అని నా మనసులో నేను అనుకునేదాన్ని. అదే అందుకనే అది అనవసరం కాదు. ఆ చదువు ఉంటే సుఖమే ఉంది, ఎప్పుడోకప్పుడు దెబ్బ కొడుతుంది వాళ్ళకి. అది కరెక్టే కాదు, సార్థకం అవ్వదు ఆ చదువుకు. అప్పుడు సార్థకం ఎట్లా అవుతుంది? అది బద్ధకం, వాళ్ళ సార్థకం ఉంది. ఇప్పుడు నాకు చదువు లేదు, నేను అన్ని నేర్చుకొని నాకు తెలిసినంతలో నేను ఏదో ఒక ముక్క నాకు తెలిసినట్టుగా మంచి చెప్తున్నా. అవును, అంటే నేనే జ్ఞానవంతురాలని కాదు, కొంచెమే నేను సేమంతా. అదే నేర్చుకున్నారు చక్కగా అన్ని. సేమంత నేర్చుకున్నాను, సేమంత తెలియని వాళ్ళకి కూడా నాకు తెలిసింది చెప్తాను, తెలియంది చెప్పను. అవును, ఇది నా జ్ఞానం. చాలా చక్కగా చెప్పారండి, కరెక్ట్ గా చెప్పారు కూడా. మంచి ఈ రోజు ఉన్న టాపిక్ కి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్. ఓకే, ఒకసారి మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారి విషెస్ చేసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ కి చెందిన చాట్రాతి లక్ష్మీ కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. లక్ష్మీ కుమారి గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మై డియర్ పిఎంసి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రదీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పిఎంసి. ప్రదీప్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి పిఎంసి నుంచి. అలాగే మీరు లైఫ్ లో మంచి సక్సెస్ ని అందుకోవాలని మై డియర్ పిఎంసి నుంచి కోరుకుంటున్నాం. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. అసలు ఆయన రాక్ స్టార్ అని మన హీరోస్ని ఎలా అంటారో, మ్యూజిక్ వరల్డ్ రాక్ స్టార్ ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన మ్యూజిక్ ఎంత యూత్నే కాదు పెద్దవాళ్ళని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎన్నో మంచి హిట్ పాటలు ఇచ్చారు. అలాగే ఎన్నో భాషల్లో కూడా ఆయన పాటలు ఇచ్చారు. ఆయన సింగర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్. సో రకరకాలుగా పాటలు కూడా ఆయనే ఓన్గా రాసి అందరినీ కూడా అలరించారు. అంత మంచి సంగీతాన్ని కూడా అందరికీ మనకి ఇచ్చారు. సో ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు హ్యాపీ బర్త్డే. మీరు ఇలాగే మంచి పాటలు మా అందరికీ అందివ్వాలని మేము కోరుకుంటున్నాం.
అలాగే ఈ రోజు బర్త్డే జరుపుకున్న సెలబ్రిటీస్లో మానస్ గారు కూడా ఉన్నారు. సో ఆయన యాక్టర్, అలాగే ఎక్కువగా టీవీ సీరియల్స్లో కూడా వర్క్ చేశారు. అలాగే కాయ్ రాజా కాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు మరియు సోడా గోలీ సోడా వంటి ప్రముఖ చిత్రాల్లో కూడా ఈ మానస్ గారు వర్క్ చేశారు. అలాగే టీవీ షోస్లో కూడా మనందరికీ సుపరిచితం ఆయన. సో ఈరోజు మానస్ గారు బర్త్డే కాబట్టి మానస్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అండ్ లైఫ్లో మంచి సక్సెస్ని అందుకోవాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసీ. నేనైతే ఈరోజు ఒక టాపిక్ ఇచ్చేసాను. ఆ టాపిక్ మీద సో రేపు మళ్ళీ మాట్లాడాలి అని అనుకునేవారు కాల్ చేసి. సో ఇది కాబట్టి ఈరోజు అయితే వన్స్ అగైన్ బర్త్డేస్, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్, అలాగే పిరమిడ్ వార్షికోత్సవాలు, ఇలా ఏం జరుపుకుంటున్న అకేషన్స్ వాళ్ళందరికీ మై డియర్ పిఎంసీ నుంచి విషెస్ తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ శిల్ప. బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.